ప్రేమంటే కేవలం ఒక తప్పుకే వదిలేసి వెళ్ళిపోవడం కాదు, 100 తప్పులున్నా సరిచేసి తోడుగా నిలబడి ఉండడమే ప్రేమ అంటారు. జీవితంలో కోపాన్ని కోల్పోయినా మనకు నష్టం ఏమీ జరగదు, మనశ్శాంతిని తప్పకుండా పొందుతారు. కానీ సహనాన్ని కోల్పోతే మాత్రం సర్వస్వం కోల్పోతారు. ప్రశ్నించనిదే సమాధానం, ప్రయత్నించనిదే విజయం దక్కవు. ద్వేషాన్ని ద్వేషముతో ఎదుర్కోలేం, ప్రేమతో మాత్రమే జయించగలం. నిజాయితీగా ఉండేవారు ఎప్పుడూ పొగరుగానే ఉంటారు, ఎందుకంటే వాళ్లకు నటించడం తెలియదు. ఆత్మగౌరవంతో జీవించడం తప్ప వాళ్ళు ఎవ్వరికీ నచ్చరు. నచ్చితే వదులుకోలేరు. వారి బలం అదే, బలహీనత కూడా అదే. సింహం జింకల మధ్య రేసులో చాలాసార్లు జింక గెలుస్తుంది, ఎందుకంటే సింహం ఆహారం కోసం, జింక జీవితం కోసం పరిగెడుతుంది. గుర్తుంచుకోండి, ఉద్దేశం అవసరం కంటే చాలా ముఖ్యం. నీ తల్లిదండ్రికి వృద్ధాపంలో హీన పరిస్థితి రానివ్వకండి, ఎందుకంటే రేపు మనం కూడా ముసలివాళ్ళం అవుతాం. మనం ఏ బాటలో నడిస్తే మన పిల్లలు అదే బాటలో నడుస్తారు. నీ తల్లిదండ్రిని ప్రేమించు మిత్రమా. ఎవరు మిమ్మల్ని గుర్తించకపోయినా మిమ్మల్ని మీరు నమ్మితే చాలు, మీ విజయాన్ని చూసి ప్రపంచమే గుర్తిస్తుంది. ఈ రోజుల్లో నిజాలు మాట్లాడేవాడు నీచుడు, మోసాలు చేసేవాడు దేవుడు, అబద్ధం చెప్పేవాడు ఆప్తుడు, సహాయం చేసేవాడు సన్యాసి. నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడు ఒంటరిగానే ఉంటాడు. కోపముతో ఒక దెబ్బ కొడితే కొన్నాళ్ళకి మర్చిపోతాం, కానీ మంచిగా నటించి నమ్మకం మీద కొడితే దానివల్ల బాధపడ్డ మనసు కొన్నాళ్లకు మనుషుల్ని నమ్మటమే మానేస్తుంది. చదువు పాఠం చెబితే పరీక్ష పెడుతుంది, కానీ జీవితం పరీక్ష పెట్టి పాఠం నేర్పుతుంది. నిలబడక తప్పదు. చిన్నప్పుడు దేన్నైనా పట్టుకొని నిలబడాలి, పెద్దయ్యాక దేన్నైనా తట్టుకొని నిలబడాలి. ఇదే మన జీవితం. పడిపోయినప్పుడు ఆగిపోకూడదు, తిరిగి పరిగెత్తడం నేర్చుకోవాలి. కోల్పోయినప్పుడు బాధపడకూడదు, మళ్ళీ కష్టపడి సాధించుకోవాలి. ఓటమి అంటే జీవితం అంతం కాదు, అదే గెలుపుకు అసలైన ఆరంభం. మనమంటే ఇష్టం లేదు అని ఎవ్వరూ ప్రత్యేకంగా చెప్పరు, వారి ప్రవర్తనని బట్టి మనమే అర్థం చేసుకోవాలి. కష్టమైన నష్టమైన మనమే దూరం అవ్వాలి. విలువలేని చోట బాధపడుతూ ఉండడం కంటే కష్టమైన వదిలేసి ఉండడం మంచిది. కాయిన్స్ ఎప్పుడు శబ్దం చేస్తాయి, నోట్లు ఎప్పుడు నిశ్శబ్దంగానే ఉంటాయి. నీ విలువ పెరిగే కొద్దీ నిశ్శబ్దంగా మౌనంగా ఉండు. జీవితంలో ప్రతి బాధ ఒక గుణపాఠం నేర్పుతుంది. ప్రతి గుణపాఠం నువ్వు మారేందుకు బంగారు బాట అవుతుంది. మనిషికి దూరం ఎంత అని ఒకతను అడిగాడు. మనసులో నమ్మకం ఉంటే అనువంత, అదే లేని రోజు భూమికి ఆకాశానికి ఉన్నంత దూరంగా అన్నాడట. నీకు ఏది జరిగినా అది చెడుగా స్వీకరించకు, దాని వెనుక ఒక పరమార్థం ఉందని గ్రహించు. అతి ఉత్తమమైన ఆదర్శాన్ని ఎన్నుకొని దానికి తగ్గట్టుగా జీవించండి. జీవితంలో ఎన్ని కోట్లు సంపాదించామన్నది ముఖ్యం కాదు, మంచితనముతో ఎంతమంది మనసులను గెలుచుకున్నామన్నదే ముఖ్యం. మనలోని నీతి నిజాయితీ మనకు తోడుగా ఉన్నంత వరకు భగవంతుడు మనకు ఎప్పుడూ అండగా ఉంటాడు. చీరల షాప్కు వెళ్ళిన ఆడోళ్ళు, వైన్ షాప్కు వెళ్ళిన మగాళ్ళు తొందరగా బయటికి వచ్చింది చరిత్రలోనే లేదు. ఇది నిజం. నిర్లక్ష్యం బాధేమిటో నువ్వు చేసినప్పుడు నీకు అర్థం కాదు, ఎవరైనా నిన్ను నిర్లక్ష్యం చేస్తేనే అర్థమవుతుంది. మగాడు చెయ్యి జారితే చెడుతాడు, ఆడది నోరు జారితే చెడుతుంది. నిజమైన ప్రేమికులు ప్రతిరోజు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, ఒకరిపైన ఒకరు అలుగుతారు, కానీ ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. 16 ఏళ్ల వయసు నిండిన కుర్రాడు కష్టపడుతున్నాడంటే తండ్రి సరిగ్గా లేడని అర్థం. 60 ఏళ్ల వయస్సు పైబడిన వ్యక్తి కష్టపడుతున్నాడంటే కొడుకు సరిగ్గా లేడని అర్థం. చందమామ రావే జాబిల్లి రావే అని రాణి చందమామను చూపించి అమ్మ అన్నం తినిపించినట్టుగా కొందరు మనకు ఆశలు చూపించి మోసం చేసి వెళ్తున్నారు. అమ్మ ఆశలో వీసమెత్తు అయిన ప్రేమ ఉండి ఉంటుంది, కానీ కొందరి ఆశల్లో కేవలం మోసం మాత్రమే నిండి ఉంటుంది. జాగ్రత్త మిత్రమా. చేపలు పట్టే జాలర్లో అయినా, చేతులు పట్టే పాలేరులో అయినా పేరుకే పేదవాళ్ళు, కానీ ప్రేమలకు కాదు. వారి వారి ప్రేమ సామ్రాజ్యానికి వారే యజమానులు. కలిమిలేములు చూపు ఐశ్వర్యాన్ని బట్టి కాదు, ఆప్యాయతతో చూడండి. భగవంతుడు జీవితాన్ని అందరికీ పరిచయం చేస్తాడు, కానీ కొందరు అది జీవితం అని తెలుసుకోలేరు.
అడవిలో పులిని నమ్మవచ్చు, నీటిలో ఉండే మొసలిని నమ్మవచ్చు, కానీ నమ్మిస్తూ నటించే మనుషులను మాత్రం అస్సలు నమ్మకూడదు. ఆడపిల్ల జీవితంలో ఏ తప్పు చేసినా శిక్ష కొంతకాలమే ఉంటుంది, కానీ ఒక మూర్ఖుడిని పెళ్లి చేసుకుంటే మాత్రం జీవితాంతం శిక్ష అనుభవిస్తుంది. గొప్పల కోసం అప్పులు చెయ్యకు, తర్వాత తిప్పలు తప్పవు. కష్టపడి పనిచేసి సంపాదించిన తన సొంత సంపాదనతో జీవించే వారికి మాత్రమే నిజంగా కష్టం విలువ, సంపాదన విలువ, సమయం విలువ తెలుస్తుంది. కోపాన్ని అరుదుగా వాడితే అందంగా ఉంటుంది, కానీ నిత్యం వాడటం మొదలు పెడితే చివరకు నిన్ను నువ్వే ఆశ్రయించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అతిగా పూసుకుంటే గంధం కూడా ప్రమాదమే. కొన్ని బంధాలు కూడా అలాంటివే. ఒక మంచివాడు పతనం అయ్యాడు అంటే ఎంతోమంది చెడ్డవాళ్ళు ఒకటై ఉండాలి. అవసరాన్ని బట్టి భజన, అవకాశాన్ని బట్టి దెబ్బ కొట్టేవారు మన చుట్టూ బోలెడు మంది ఉన్నారు. విజయం అనేది ఎన్నడూ అకస్మాత్తుగా రాదు. అది అనేక అపజయాల తర్వాత లభించే తుది ఫలితం. అనుకుంటాం మనం మంచిగా ఉంటే మంచి జరుగుతుందని, కానీ మంచి జరగడానికి అవకాశమే లేదండి. ఎందుకంటే మన చుట్టూ ముంచెటోళ్ళు ఉన్నారు. అన్యాయం చేసి బ్రతికే బతుకులు ఇప్పటికీ సుఖంగా సంతోషంగా ఉండొచ్చు, కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఎంతటి వారైనా ఎప్పటికైనా అంతకు అంత అనుభవించక తప్పదు. న్యాయానికి నిదానంగా గెలుపు ఉంటుంది. అన్ని చోట్ల మనిషిని తెలివి మాత్రమే కాపాడదు. అప్పుడప్పుడు నీ మంచితనము కూడా నిన్ను రక్షిస్తుంది. నలుగురికి సాయం చేసే గుణమే నీదైతే నువ్వు ఏ గుడికి వెళ్ళవలసిన అవసరం లేదు. నువ్వు నమ్మే దైవం నిన్ను వెతుక్కుంటూ నీ ఇంటికే వస్తాడు. జీవితంలో విచిత్రం ఏమిటంటే అనుకునే వాళ్ళు మనల్ని పలకరించడానికి పక్క వీధిలో ఉన్న సమయం ఉండదు, కానీ మనం లేమని తెలిసిన తర్వాత ఎంత దూరంలో ఉన్నా మన అంతిమయాత్రని జరపడానికి పరిగెత్తుకుని వస్తారు. మనిషి బతికి ఉన్నప్పుడు లేని ప్రేమ లేనప్పుడు ఎందుకు? మౌనము కన్నా నా మాటకు విలువ ఉన్నప్పుడే నేను మాట్లాడుతా, లేదంటే మౌనమే నా సమాధానం. ఉత్సాహముతో శ్రమించడం, అలసటను ఆనందంగా అనుభవించడం ఇది విజయాన్ని కాంక్షించే వారి ప్రాథమిక లక్షణం. ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే, ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది. భావోద్వేగాలు మీ శరీరానికి ఎలా హాని చేస్తాయంటే, శోకం మీ ఊపిరితిత్తులను బలహీనపరుస్తుంది, కోపం మీ కాలేయాన్ని బలహీనపరుస్తుంది, ఒత్తిడి మీ గుండెను మెదడును బలహీనపరుస్తుంది, భయం మీ మూత్రపిండాలను బలహీనపరుస్తుంది, విచారం మీ పొట్టను బలహీనపరుస్తుంది, ప్రేమ శాంతిని మధురానుభూతిని తెస్తుంది, మీ శరీరాన్ని మెదడును బలంగా చేస్తుంది, నవ్వు ఒత్తిడిని తగ్గిస్తుంది, చిరునవ్వు ఆనందాన్ని పంచుతుంది. మీ అంతట మీరే లోపల నుండి ఎదగాలి. ఎవరు మీకు బోధించలేరు, ఎవరు మిమ్మల్ని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దలేరు. ఇక్కడ మీ అంతరాత్మకు మించిన గురువు మరెవరూ లేరు. జీవితం ఎలాంటిదంటే అర్థం కాని వయసులో ఆనందాన్ని ఇస్తుంది, అన్ని అర్థమయ్యే వయసులో కన్నీళ్లను తెప్పిస్తుంది. నిరంతర గమనం వలనే సూర్యుడు తేజ సంపన్నుడు అయ్యాడు. అలాగే నువ్వు నిరంతరం శ్రమిస్తేనే అనుకున్నది సాధించే లక్ష్యాన్ని చేరగలవు. ఆత్మవిశ్వాసమే విజయానికి ప్రథమ సూత్రం. గమ్యం అనేది ఒక అవకాశం కాదు, అది ఎన్నుకోవలసిన లక్ష్యం. అది ఎదురు చూడాల్సిన వస్తువు కాదు, కృషితో చేరాల్సిందే. మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి, బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి. మౌనం అర్థం లేనిది కాదు, చేతకానిది అంతకన్నా కాదు. ఎన్నో జవాబులు దాగి ఉన్న ప్రళయం. కొందరికి ఇది అర్థం కాదు. భయపడుతూ కూర్చుంటే బతకలేవు. తప్పో ఒప్పో ముందుకు అడుగు వేసి చూడు. గెలుపైతే నిన్ను ముందుకు నడిపిస్తుంది, ఓటమి పాలైతే తర్వాత ఏం చెయ్యాలో నేర్పిస్తుంది. సోమరితనం, దుబారా గుణం, చెడు ప్రవర్తనలే మనుషుల అనేక దురదృష్టాలకు కారణాలు. కన్నింటిని కౌగలించుకుంటూ, కష్టాలను తలుచుకుంటూ, కడదాకా బతకలేక కాలిడుచుకుంటూ, కడలిని దాటి కదలిన నా పయనం మరు జన్మకైనా నిన్ను చేరనా కృష్ణ. మనిషిలో ఆవేశం ముందడుగు వేసిన ప్రతిసారి ఆలోచన 2 అడుగులు వెనక్కి వేస్తుంది. ఏది శాశ్వతం కాదు. ఈ లోకంలో గడుపుతున్న ఈ క్షణం మాత్రమే మనది. నిన్న అనేది తీరిపోయిన రుణం, రేపు అనేది దేవుడిచ్చిన వరం.
రేపటి రోజున నువ్వు చనిపోతే ముట్టుకోవడానికి కూడా ఆలోచించే జనాల కోసమా నువ్వు ఆలోచించేది? చచ్చాక శవమని అంటారు నిన్ను. బ్రతికినంత కాలం నీకు నచ్చినట్టుగా బ్రతుకు, పక్కనోడి ప్రశంసల కోసం కాదు. ప్రాణం పైకి పోతుంది, దేహం కిందికి పోతుంది, కానీ పేరు శాశ్వతంగా మిగులుతుంది. ప్రాణాన్ని దేహాన్ని కాపాడుకోవడం కన్నా పేరుని కాపాడుకోవడం గొప్ప. కొన్ని ప్రశ్నలకు నిశ్శబ్దమే సరైన సమాధానం, కొన్ని సందర్భాలలో చిరునవ్వే సరైన స్పందన. పరిస్థితులు మానవుని ఆధీనములో ఉండకపోవచ్చు, ప్రవర్తన మాత్రం మానవుని ఆధీనములోనే ఉంటుంది. సత్యానికి, మానవాళికి, నీ దేశానికి విశ్వాసపాత్రుడై ఉండు. నువ్వు ప్రపంచాన్ని కదిలించవేయగలవు. బాధలు అనేవి గాలి లాంటివి, అవి లేని చోటు అంటూ ఎక్కడా ఉండదు. నీ ఒక్కడికే బాధ ఉన్నట్లుగా తెగ బాధపడకు, చాలామంది అందులోనే ఉండి ఈత కొడుతున్నారు మిత్రమా. చేసే ప్రతి పాపం అప్పులాంటిదే, ఏదో ఒకరోజు వడ్డీతో సహా తీర్చవలసిందే. చేసే ప్రతి పుణ్యం పొదుపు ఖాతాలో వేసినట్టే, ఆపద సమయంలో ఆదుకుంటుంది.